ఇయాల బీఆర్ఎస్ పార్టీ లీడర్ హరీష్ రావు సారు కమలం పార్టీ లీడర్లను మాటలతో ఉక్కి బిక్కిరి చేసిండుల్లా. సెంట్రల్ సర్కారు హస్తం పార్టీ లీడర్లని రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలను ఈడీ పేరు చెప్పి టార్గెట్ చేస్తున్నాయని సారు చాలా గర్మైండు. కేవలం పార్టీలను భయపెడతానికి మాత్రమే ఇట్లా ఆటలాడుతున్నారు అని దుమ్ము దులిపేసిండుల్లా. సార్ మాటలు మల్క చూద్దాం పాలి. అవునల్లా ఇవాళ హరీష్ రావు సార్ కేంద్ర సర్కారు మీద ఫుల్ ఫైర్ అయ్యిండు. సెంట్రల్ సర్కారు తెలంగాణలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నాయని అన్నాడు. పని కట్టుకొని మరీ మా పార్టీ నేతలను కూడా భయభ్రాంతులకు గురి చేసిందని అంటున్నాడు. అట్లనే నిన్న ఈడీలు సోదాలు చేసిన సుత మా పార్టీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో ఏం దొరకలేదని మాట్లాడిండు. కేవలం ఇవన్నీ ఒక మమ్మల్ని లొంగ తీసుకోనికనే అని చాలా గరం అయిండు. నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మైపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని, బంగారం గాని, ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాబ్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతా ఉంది.